సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే అండి, ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. ఈరోజు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మనకి రకరకాల పెయిన్స్ అనేవి ఉన్నాయి. సో అవి నార్మల్గా ఒక ట్యాబ్లెట్ వేసుకోగానే కంట్రోల్ అవుతుంది. బట్ కొంతమంది కంట్రోల్ అవ్వకుండా లాంగ్ టైం ఉంటూనే ఉంటుంది. సో ఎక్కువ రోజుల నుంచి ఆ పెయిన్ని భరిస్తూ ఉంటే దాన్ని క్రోనిక్ పెయిన్స్ అంటారు. సో అయితే ఈ పెయిన్స్ రావడానికి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. లైక్ పెయిన్స్లో కూడా కొంతమందికి కీళ్ళవాతం అని ఉంటుంది, లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటారు దాన్ని. సో ఈ కీళ్ళవాతాన్ని ఆమవాతం అని కూడా అంటారు. అంటే మన బాడీలో ఆమతత్వం అనేది పెరిగింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటప్పుడు మనం ఈ కీళ్ళల్లో ఉన్న వాతాన్ని ఎలా తగ్గించుకోవాలి అండ్ ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల్ని మనం న్యాచురల్లీ ఎలా కంట్రోల్ చేసుకోవాలని మాట్లాడుకుందాం. సో అయితే మనం ఈ రోజులను బట్టి చూసుకుంటే తీసుకునే ఆహారం అంతా కూడా మనకి లైక్ పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ వాటరే ఆల్మోస్ట్ అందరూ తీసుకుంటున్నారు. సో దానితో పాటు అండ్ కొంతమంది ఏంటంటే ఎక్కువగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్స్ తీసుకుంటున్నారు. సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళకి కాల్షియం లోపాలు అనేవి వస్తున్నాయి. గుడ్ ఫ్యాట్స్ ఉండేవి తీసుకుంటే మనకి బాడీలో కాల్షియం అనేది కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు మోకాళ్ళ మధ్య లైక్ ఈ మృదులాస్థి అని ఉంటుంది. సో అక్కడ ఏదైతే ఉంటుందో సో ఆ కాల్షియం అనేది కరెక్ట్గా ఉంటే ఈ పెయిన్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఇదొకటి. అండ్ దానితో పాటు కొంతమంది హార్డ్ వర్క్ చేసే పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే హెవీగా హార్డ్ వర్క్ చేయడం, వెయిట్స్ ఎక్కువగా మోయడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని రోజులకు వీళ్ళకి లైక్ వెన్నుపూస నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు వీళ్ళకి మజిల్ అంతా కూడా వీక్ అయిపోతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ లైక్ హార్డ్ వర్క్ చేసే పీపుల్స్ అనే కాదు, ఎవరికైనా కూడా మజిల్ అనేది లాస్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఏజ్కి తగ్గట్టు మనం లైక్ శరీరానికి కొంత రెస్ట్ అనేది ఇవ్వాలి అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉండే ఫుడ్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. ఇదొకటి. అండ్ కొంతమంది వెయిట్ ఎక్కువగా ఉంటారు. సో వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుద్ది అని అంటే సో మన బాడీలో ఉన్న ఈ వెయిట్ అంతా కూడా మనకి కాళ్ళపైనే వస్తుంది. సో ఆ టైంలో వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు అనేవి ఎక్కువగా అవుతాయి. సో చాలా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పెయిన్స్ అని హాస్పిటల్స్కి వెళ్తే డాక్టర్స్ ఫస్ట్గా వాళ్ళు అడ్వైస్ చేసేది వెయిట్ తగ్గండి అని చెప్తారు. ఎందుకు అని అంటే వెయిట్ మనం కరెక్ట్గా ఉంటే మనకి బరువు అనేది కొంచెం తగ్గినప్పుడు మనకి ఈ లైక్ ఈ కాళ్ళు ఏవైతే ఉంటాయి ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకు ఫ్రీగా ఉంటుంది. సో మనకి పెయిన్స్ న్యాచురల్లీ కంట్రోల్ అవుతాయి. ఇది ఒక రీజను. అయితే కొంతమంది చూసుకుంటే లైక్ ఎక్కువగా గ్రేవీ కర్రీస్ ఇవి తింటూ ఉంటారు. లైక్ పన్నీర్ మసాలా కర్రీ, బటర్ మసాలా కర్రీ అండ్ చికెన్ కానీ నాన్ వెజ్ ఏది వండుకున్నా కూడా అందులో హెవీగా మసాలాలు అనేవి ఈ కలిపేసేసుకొని తీసుకుంటారు. సో అవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి డైజెషన్కి టైం పడుతుంది. సో అండ్ ఈ డైజెషన్ టైం పట్టడంతో పాటు వీళ్ళకి కీళ్ళల్లో వాతం అనేది చేరుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి కీళ్ళల్లో ఉన్న వాతం తగ్గాలన్నా, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం మనకి న్యాచురల్లీ కంట్రోల్ అవ్వాలి అన్నా కూడా ఫస్ట్ గ్రేవీ కర్రీసు, మసాలా కర్రీసు అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ ఉండే ఈ ఫుడ్స్ని మనం కంట్రోల్ చేయాలి. లైక్ మనం ఈజీగా డైజెస్ట్ అయ్యే పండ్ల రసాలు, లైక్ రైస్లో మనం రసం, సాంబార్, టమాటా రసం, మిరియాల రసం, సో ఇలాంటివి రెగ్యులరీ మనం తీసుకునే ఫుడ్లో ఏదో ఒక రసం ఐటమ్ని యాడ్ చేస్తే మంచిది. సో ఈ విధంగా ట్రై చేయండి. అండ్ దీంతో పాటు వీటితో పాటు పెయిన్స్ తగ్గాలి అని అంటే నేను మీకు కొన్ని చిట్కాలు చెప్తాను. అండ్ మనకి కీళ్ళల్లో ఉన్న వాతం తగ్గాలి, రొమటాయిడ్ ఆర్థరైటిక్ ప్రాబ్లం కంట్రోల్ అవ్వాలి అన్నా కూడా మీకు ఒక ఔషధాన్ని మీకు చెప్తాను. సో అదేంటి అని అంటే నేలవేము అండ్ నేల ఉసిరి, మిరియాలు, సొంటి అండ్ లైక్ తేనె, ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఈ నేలవేమో, నేల ఉసిరి, మిరియాలు, సొంటి ఇవన్నీ కూడా సమపాళ్ళలో తీసుకొని చక్కగా కలిపేసుకొని ఈ పౌడర్స్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో లైక్ ఒక 50 గ్రామ్స్ అలాగా ఒక కంటైనర్లో స్టోర్ పెట్టేసేసుకొని ఉదయాన్నే చక్కగా ఈ ఒక 1/2 లీటర్ వాటర్లో ఒక స్పూన్ పౌడర్ని కనుక అందులో వేసేసి చక్కగా మరిగించేసి వడకట్టుకొని అందులో
ఒక స్పూన్ తేనె అండ్ ఒక చిన్న లెమన్ పిండేసేసుకొని ఆ కషాయాన్ని ఉదయం సాయంత్రం 2 పూట్ల కంటిన్యూగా ఒక వారం రోజుల పాటు కనుక తాగితే కీళ్ళల్లో ఉన్న ఈ వాతం అనేది తగ్గిపోతుంది అండ్ ఈ రెమటాయిడ్ ఆర్థరైటిక్ అనే ఈ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.